జోగి రమేష్ సతీమణి గారు వచ్చి ఆయన గురించి అమాయకంగా అంటూ ఉన్నారు. ఆమె ఏమంటుందో మనం ఒకసారి చూసి తర్వాత ఆమె గురించి మాట్లాడదాం. ప్లీజ్ బీసీ బలహీన వర్గాలారా, ప్లీజ్ నా భర్తని మమ్మల్ని కాపాడండి. ప్లీజ్ 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 మిమ్మల్ని వేడుకుంటున్నాను. చూడండి వారు అరాచక పాలన చూడండి. మనుషులు అన్నది మర్చిపోయి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు, రాక్షస పరిపాలన సాగిస్తున్నారు. అమ్మా, ఈ రోజు మీరు ఇంత ప్రాధాయపడుతున్నారే ప్లీజ్ 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 అని. అమ్మా, మీరు గత 5 ఏళ్లకు ముందు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి నీ భర్త రాడ్లు ఇవన్నీ ఎత్తుకొని వెళ్తూ ఉండేటప్పుడు ఏమయ్యా వెళ్ళకూడదు, ఆయన ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, వాళ్ళ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉంటారు, నువ్వు ఆయన ఏ రోజు ఏమీ అనలేదు, కానీ నువ్వెందుకు ఆయన ఇంటిపైకి ఒక గూండాలాగా రౌడీలాగా వెళ్తావు? ప్లీజ్ ప్లీజ్ వెళ్ళొద్దు అని ఆ రోజు నువ్వు అడుగుండాలమ్మా. నువ్వు ఈ రోజు బీసీ అనే కాట తీస్తున్నావు కదమ్మా. ఒకప్పుడు అదే బీసీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక చిన్న పిల్లవాడు అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు నీ భర్త కులాలు ఎందుకు వస్తాయన్నాడు. ఆ రోజు నువ్వేమని ఉండాలి తెలుసా? ప్లీజ్ ప్లీజ్ మన కులం వాడయ్యా, అక్కడ చంపేశారు, చంపినోడు రెడ్ అంట, నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అతనికి శిక్ష పడే విధంగా చెయ్యి, మన కులం వాడికి న్యాయం చెయ్యి అని ఆ రోజు నువ్వు ప్లీజ్ ప్లీజ్ అని అడుగునుంటే బాగుంటుందమ్మా. ఆ రోజు ఆ విధంగా అడగకుండా ఈ రోజు వచ్చి నీ కులాన్ని అడ్డు పెట్టుకుంటుంటే నువ్వు ఎంత స్వార్థపరురాలో అర్థమవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, ఏ చోటి కర్మ ఆ చోటే అంటారమ్మా. ఇలాంటి డ్రామాలు వద్దమ్మా. ఇంకనైనా చేసిన తప్పులకి క్షమాపణలు కోరండి ప్రజల్ని. నీ భర్తనికి క్షమాపణలు కోరమని చెప్పు. ఇకనైనా మారుతాం, లేకపోతే ఇదే అహంకారపూరితంగా ఉంటే కాల గర్భంలో కలిసిపోతామమ్మా. తెలుసుకోండమ్మా.